హాయ్ హలో నమస్తే. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు డిఫరెంట్గా బీరకాయ కర్రీ, మసాలా కర్రీ అందరం రెగ్యులర్గా చేసుకుంటాం. కానీ బీరకాయలోనే గ్రీన్ పీసు, పచ్చిమిర్చి కారం కాకుండా పండు మిరపకాయల కారం వేసి చేశానండి. ఎంత రుచిగా ఉందో చెప్పలేను. ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ డిఫరెంట్గా. మా పిల్లలైతే అసలు కొంచెం కూడా వదలకుండా తినేశారు. మీ పిల్లలకు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం అసలు పిల్లలకి ఎంత ఆరోగ్యకరమైన ఫుడ్ ఇస్తే అంత మంచిది. బయట జంక్ ఫుడ్ కానివ్వండి, బయట ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అందుకోసమని మా పిల్లల కోసం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడి తింటున్నారు. అందుకోసం అని చెప్పేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో టేస్ట్. అలాగే నాకు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా నాకు కామెంట్ చేసి మీ విలువైన సలహాలు సూచనలు నాకు ఇవ్వాలి. అప్పుడే నేను ఇంకేమైనా చేంజెస్ ఉన్నా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ముందు మంచి వీడియోలు తీయడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. నాకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నా నాతో షేర్ చేసుకుంటే నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నా వీడియో ఇంకా రికమెండ్ అందరికి కావడానికి అంత అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి తప్పకుండా లైక్ బటన్ మాత్రం క్లిక్ చేయకుండా ఉండకండి. ఇంకా మీకు ఏమైనా కొత్త రెసిపీస్ తెలిసినా కానీ నాకుతో షేర్ చేసుకోండి. ఇంకేమన్నా మీకు కావాలనుకున్నా కానీ నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. మీరు చేసి ఇప్పటికీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేసి నన్ను ఇంకా ముందుకు వెళ్ళడానికి నాకు సహాయంగా ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.